బుల్లెట్ రైళ్లకు సంబంధించి మొన్ననే ఒక వాదం వచ్చింది. జపాన్‌కి సంబంధించిన ఒక మంత్రి, భారతదేశానికి సంబంధించినటువంటి ఒక మంత్రి కారణంగా, అధికారుల కారణంగా సక్రమంగా జరగట్లేదు. ఆ మంత్రి అశ్విని వైష్ణవ్. ఏంటంటే భారత ప్రమాణాలకు అనుగుణంగా కావాలన్నప్పుడు జపాన్ ప్రమాణాలకు అనుగుణంగానే అన్నటువంటి కోణంలో చేసుకురావడాన్ని ఆయన అభ్యంతర పెట్టుకొచ్చారు. దాన్ని ఒక లంబకోణం, కుంభకోణం అని క్రియేట్ చేసే ప్రయత్నం జరిగిన నిర్మోహమాటంగా తోసిపుచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళేమంటారు, లేట్ పెరిగిపోతుంది జపాన్ నుంచి. 2034కి ఇస్తారట E10 షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్స్. దాంతో వాళ్ళకిచ్చిన ఆర్డర్ సంఖ్య తగ్గిస్తోంది భారత ప్రభుత్వం. కొత్తగా ఇద్దాం అనుకుని ఆపేస్తోంది. ఈలోపు భారత్లోనే తయారు చేయాలన్నటువంటి దిశగా అడుగులు వేస్తోంది. తద్వారా 2030 నాటికి తొలి బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చేటటువంటిది. అది జపాన్ ఇస్తే ఓకే, లేదంటే మనవి తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.